నమస్తే సార్. నమస్కారం అండి. శర్మ గారు, అల్లు అర్జున్ గారు హ్మ్. అందరికి చాలా ఫేవరెట్ యాక్టర్. ఆల్మోస్ట్ అల్లు అర్జున్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో తెలుసు, అవును. మీకు బాగా తెలుసు. అవును. ఎందుకంటే బాగా రివ్యూస్ అవి మీరే ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఐకాన్ స్టార్. ఐకాన్ స్టార్. హ్మ్. సో పుష్ప మూవీ తర్వాత ఆయనకి ఎందుకో ఒక రకమైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అలాగే ఏవో 46 రూల్స్ 42 రూల్స్ 42 రూల్స్ పెట్టారు అది అనేసి Hmm. వినిపిస్తుంది. సో అది ఎంతవరకు వాస్తవం? నిజంగా ఆయన అట్లానే ఉంటాడా? హ్మ్. ఆ నేచర్ ఉందా అసలు ఆయనకి? అన్ని రూల్స్ మధ్యన ఆయన ఎంత స్టార్ గా ఎదగలుగుతారు ఎవరైనా? మీరేమంటారు? ఏమండి, నాకే 24 రూల్స్ ఉన్నాయి. ఉమ్, నేను ఎవరితో అయినా మాడాలంటే 24 రూల్స్ ఉండాలని చెప్తా. మీకు రూల్స్? నేనే రూల్స్ చెప్తా. అటువంటిది ఐకాన్ అల్లు అర్జున్ స్టార్ ఆయన 42 రూల్స్ పెట్టడంలో ఆశ్చర్యమేం లేదు. ఎందుకు పెట్టాడు అనేది మనం ఆలోచించాలి. అసలు పెట్టాడు ఆయన, పెట్టలేదని వాళ్ళ పిఆర్ కొట్టుబడేసింది కదా. రూల్స్ ఏం లేవు అని వాళ్ళ పిఆర్ టీం చెప్పారు. కానీ వాస్తవానికి రూల్స్ అనేవి ఉన్నాయి అని నేను కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ యొక్క కావేరి అనే ఒక అమ్మాయి ఎవరైతే ఉందో యాడ్స్ సంబంధించిన ఆమె ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళప్పుడు 42 రూల్స్ ఇచ్చి ఇవన్నీ ఫాలో అవ్వాలి అని చెప్పారట. అది ఆమె కూడా యూట్యూబ్ లో కూడా పెట్టేసి వైరల్ చేసింది. ఆమె కొన్ని కండిషన్స్ ని ఆమె ఫాలో అవ్వలేదు. సో ఇదంతా వైరల్ అవ్వటము, వైరల్ అయిపోయి అల్లు అర్జున్ గారి మీద నెగిటివ్ ట్రోల్స్ రావడం చేత ఇమీడియట్ గా వాళ్ళు ఆమెను అప్రోచ్ అయిపోయి అవన్నీ వీడియోలు డిలీట్ చేశారు. తర్వాత అటువంటివి ఏమి లేవు అని కూడా వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. ఎవరైనా సరే ఇట్లా నెగిటివ్ ప్రచారం చేస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ ఈ లోపలే ఆ పెట్టినటువంటి ఆ రూల్స్ అన్ని కూడా చాలా వరకు వైరల్ అయ్యాయి. వాస్తవానికి ఆయన పెట్టిన రూల్స్ ఏంటంటే కరెక్ట్ గానే ఉన్నాయి. ఎవరైనా కొన్ని రూల్స్ ఎందుకు పెడతారు? వాళ్ళ గత అనుభవాల దృష్ట్యా కొన్ని పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన హిందీ ఫీల్డ్ లో ఉన్నాడు. పుష్ప 2 తర్వాత ఆయనకి హిందీలో కూడా ఎక్కువ ఫాలోయింగ్ వచ్చింది. అక్కడ కూడా ఒక స్టార్ హీరో లాగానే ఉన్నాడు. ఈ హిందీ రంగంలో వాళ్ళకి తెలుగు రంగంలో వాళ్ళకి కొన్ని స్వభావ రీత్యా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయండి. అల్లు అర్జున్ గారు పెట్టినటువంటి అన్ని కరెక్ట్ అని భావిస్తున్నాను నేను. అటువంటి రూల్స్ అందరు కూడా పెట్టచ్చు. ఆయన మెయిన్ చెప్పడం ఏంటంటే దగ్గరకు వచ్చిన వాళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు. ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు. ఆ రూల్ ఎందుకు పెట్టుంటాడు ఆయన? మీరు కూడా కళ్ళద్దాలు అందుకే పెట్టుకున్నారండి కళ్ళల్లో. ఆ రూల్ 24 రూల్స్ ఉన్నాయంటారు. ఎందుకంటే కొంతమంది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం ద్వారా మాట్లాడతారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని ఒక పాట కూడా ఉంది. ఇవన్నీ మామూలు విషయాలు కాదు. కళ్ళ ద్వారా కొన్ని చేసేవాళ్ళు కూడా ఉంటారు. మాయ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో అతను ఒక పెద్ద స్టార్ కాబట్టి బహుశా వాళ్ళ ఆవిడ చెప్పుంటుంది, అందుకని ఆయన ఆ రూల్ పెట్టుకొని ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎవరు కూడా వచ్చి 3 feet డిస్టెన్స్ లోనే ఉండాలి. ఈ రూల్ ఎందుకు పెట్టుంటాడో అని ఆలోచించింది. హిందీ ఫీల్డ్ లో మనం కొన్ని షోల్లో కొన్ని చోట్ల గమనిస్తున్నట్టయితే ఇక మామూలు ఫీల్డ్ లో కూడా కొంతమంది ఎలా ఉంటారంటే గబగబా దగ్గరికి వచ్చేసి ఒళ్ళో కూర్చుంటారు, కొంతమంది పక్కన కూర్చుంటారు, కొంతమంది ఇట్లా పట్టుకొని కూర్చుంటారు, తాగుతూ కూర్చుంటారు. అది నెక్స్ట్ స్టెప్ లో చెప్తా. ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుంటే ఒక్కొక్కసారి కొంచెం ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతాం అన్నమాట. ఇన్కన్వీనియంట్ ఫీల్ అయ్యి ఏంది వీళ్ళు ఇలా చేస్తున్నారు అని కూడా మనకు అనిపిస్తుంటుంది. ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేటువంటిది కూడా ఒక కారణం. ఇంకొకటి ఏంటంటే ఆయన తాకరాదు. మీరు చాలాసార్లు గమనించుంటారు, ఈ మన తెలుగులో ఈ మధ్యన వచ్చినటువంటి కల్చర్ హిందీలో చాలా కాలం నుంచి ఉంటుంది. నార్త్ ఇండియాలో అక్కడ ఎవరైనా వస్తారంటే రాగానే హాయ్ బాయ్ చెప్పేసి ఘాటే పట్టుకుంటారు, వాటేసుకొని గట్టి పిసుకుంటుంటారు. ఈ అమ్మ వాడెవడో మనకు తెలియదు. వాడి ప్రేమ ఏందో, వాడి అభిమానం ప్రకటిస్తారా మరి వాళ్ళు ఎట్లా ప్రకటిస్తారో తెలియదు. కానీ ఒకడు పట్టుకొని సరే అతను వెళ్ళిపోయాడు కానీ ఇంకొకటి వస్తాడు, వాడు గట్టిగా పట్టుకుంటాడు. ఈ కల్చర్ బాలీవుడ్ లో ఎక్కువ ఉంది. నార్త్ ఇండియాలో ఈ కల్చర్ మనం సినిమా ఫీల్డ్ ఫంక్షన్స్ లో కూడా చూస్తాం. వాడు రాగానే వచ్చి గట్టి వాటేసుకుంటాడు, బొగ్గలు తాగిస్తున్నాడు, కొంతమంది పిసుకుతుంటారు. ఇంకా నార్త్ ఇండియాలో కొంతమంది హోమోలు కూడా ఉన్నారట. వాళ్ళు ఏం పిసుకుతారు మరి మనకు తెలియదు. కానీ ఈ పిసుకటాలు ఏంటో, ఈ ఉత్కోటాలు అసలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంతమంది కనీసం టచ్ చేయడం కూడా ఇష్టపడదు. అతను ఎవడో మనకు తెలియదు. హాయ్ అంటే హాయ్ అన్నారు కానీ అందుకే ఆయన షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి కూడా అతను రూల్ పెట్టుకున్నాడు దీని గురించే.
ఎందుకంటే వాళ్ళందరూ ఎవడు పడితే వాడు రావటం, గట్టిగా పట్టేసుకోవటం, ముద్దులు పెట్టుకోవటం, ఇవన్నీ వద్దురా బాబు అని చెప్పేసి ఆయన రూల్ పెట్టుకున్నాడు. 3 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అనేది పెట్టుకోవడానికి కారణం అదే. సో ఆయన పెట్టుకున్న రూల్ కరెక్ట్ ఏమో అని కూడా అనిపిస్తుంది మాకందరికి. అందులో ఎటువంటి తప్పు కూడా లేదు అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నార్త్ ఫీల్డ్ లో ఒక ప్రముఖ నిర్మాత ఉన్నాడు, ఆయన ఏదో హోమో అంటారు, మరి నిజం అవుతాం మనకు తెలియదు. చాలా మంది మీద వస్తూ చాలా మంది అంటారు. కా అనే పేరుతో స్టార్ట్ అయ్యే ఒక ఆయన ఉన్నాడు, ఆయన హోమో అని రకరకాల మగవాళ్ళని పట్టుకుంటాడు, ముద్దులెట్టుకుని రకరకాల చెప్తుంటారు. అది నిజం అబద్ధం మనకు తెలియదు అది వాస్తవానికి. సో ఇటువంటి వాడనేటి భయపడి ఆయన అటువంటి రూల్స్ కూడా పెట్టుకున్నాడు. ఇంకొకటి ఏంది, దగ్గరికి వచ్చి ఓన్లీ సార్ అనాలి, ఇంకేం అనొద్దు. అది కూడా కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది ఉంటారు దగ్గర రాగానే బ్రదర్ అంటాడు, ఒకడేమో బాబాయ్ అంటాడు, ఒకడేమో మామ అంటాడు, ఒకడేమో ఇంకోటి అంటాడు, ఒకడేమో లవర్ అంటాడు. మన తెలుగు సినిమాలో మీరు చూసేది కదా డార్లింగ్ అంటాడు. డార్లింగ్ అంటే మంచి పదమే అనుకోండి, కానీ అమ్మాయిని డార్లింగ్ అంటే అది కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతుంది. సో అందుకని ఆయన ఏం పెట్టుకున్నాడంటే ఓన్లీ సార్ అని మాత్రమే నన్ను పిలవాలి, ఇంకే పేర్లు ఉపయోగించద్దు ఆయన చెప్పడం కూడా అది కూడా ఒక రకం కరెక్ట్ రూల్ అనే అనిపిస్తుంది. ఇంకొకటి ఏంది, ఆమె చెప్పినటువంటి ఏంటంటే అల్లు అర్జున్ గారితో మాడాలంటే ఆయన మేనేజర్తో మాడాలంట ఫస్ట్. ఇట్లా అల్లు అర్జున్ గారితో మేనేజర్తో ఒక విషయం చెప్తే అప్పుడు ఆ ఆయన పై మేనేజర్తో అప్పుడు అల్లు అర్జున్ గారు చెప్తారు. ఇన్ని రకాల మేనేజర్లు ఉన్నారా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి అది ఎందుకు పెట్టుకున్నారంటే అందులో వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఎవడు పడితే వాడు ఈ విధంగా రిజర్వ్నెస్ అనేది కూడా ఉంటుంది. ఆయన పెట్టుకున్నటువంటి విధానాల్లో కూడా కరెక్ట్ గానే ఉందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన ఒక మామూలు వ్యక్తి కాదు కదా, ఒక సెలబ్రిటీ స్థాయిలో, ఒక అగ్ర హీరో స్థాయిలో ఉన్నాడు. ఈ రోజున ఆయనకి సినిమా ఫీల్డ్ లో పుట్టి పెరిగిన వ్యక్తి. ఆయన సినిమా ఫీల్డ్ లో ఏం జరుగుతుంది, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏం జరుగుతుంది, A to Z అల్లు అర్జున్ గారు తెలిసే అవకాశం ఉంది. చిన్నతనం నుంచి షూటింగ్ రెస్పాన్స్ వచ్చిందా? ఇప్పుడు కావేరి బారువా నుంచి వీడియో అయితే డిలీట్ చేసి ఆమె వెంటనే ఏం చేసిందంటే వీడియో డిలీట్ చేసేసింది. డిలీట్ చేసేసి ఆమె చేయించారు. ఇక్కడ ఏమైందంటే ఈ రూల్స్ అనేవి కొన్ని ఏవైతే ఉన్నాయో, ఇంకోటి ఏంటంటే మొబైల్ వాడద్దు. ఆమె మొబైల్ తీసుకుని ఏదో చేస్తుందంట, చేస్తే వాళ్ళ బాక్స్ లో బౌన్స్ తీసేసుకున్నారు. అది అన్ని ఆఫీసుల్లో ఉంది ఆ సిస్టమ్. సినిమా షూటింగ్స్ అన్ని చోట్ల ఉంటుంది. షూటింగ్స్ లో ఎక్కడ మొబైల్ యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే రహస్యంగా షూటింగ్స్ కెమెరా తీస్తూ ఉంటారు. తీసి అవి వేరే చోట తీసిన వాళ్ళు గమ్ముకుంటే పర్లా, వాటిని పబ్లిక్ డొమైన్స్ లో పెట్టడం, ఫేస్బుక్ లో పెట్టడం, వాట్సాప్ లో పెట్టడం, అది అన్ని చోట్ల ఉంది. కేవలం అల్లు అర్జున్ గారే చేశారని అనటం కూడా కరెక్ట్ కూడా కాదు. రాజమౌళి గారు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ఆయన కూడా చెప్పి రీసెంట్ గా ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు కదా. ఆయన కష్టపడి సెట్ వేసుకుంటే ఎవరో రహస్యంగా డ్రోన్ పెట్టి తీసేసి, దానివల్ల ఆయనకు అదృష్టం బాగుంది. కానీ నిజంగా ఆంజనేయ స్వామి వారు ఆయనకు సపోర్ట్ చేశారు, లేదంటే కొన్ని కోట్ల రూపాయలు నష్టం వచ్చేది. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ కూడా స్పాన్సర్ ప్రోగ్రామ్, మామూలు ప్రోగ్రామ్ కాదు. కొన్ని కోట్ల రూపాయలు నష్టం జరగకుండా ఆంజనేయ స్వామి ఆయన కాపాడాడు. సో ఇది ఎక్కడైనా ఉంది షూటింగ్స్ లో. అందువల్ల ఆమె ఫోన్ తీసుకున్నారు, అందులో తప్పు నాకు కనిపించట్లేదు. మరి అల్లు అర్జున్ గారు ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది ఇక్కడ? అదే ఎందుకు టార్గెట్ చేశారు కొంతమంది. ఆయన ఒక్కళ్ళైనా ఇలాంటి రూల్స్ పెట్టుకున్నది ఇంకెవరైనా కూడా పెట్టుకునే ఉన్నారు, వేరే వాళ్ళు పెట్టుకునే అవకాశం. కానీ ఇక్కడ మెయిన్ జరిగే విషయం ఏంటంటే రూల్స్ లో వీటి ఒక అగ్రిమెంట్ అంటారు. అది అగ్రిమెంట్ ని కూడా ఈ అమ్మాయి కూడా వాటిని కూడా దాటేసింది. దాటడం మామూలుగా అన్ని ఆఫీసెస్ లో కూడా ఒక ఆఫర్ లెటర్ ఇచ్చినప్పుడు ఈ పెద్ద పెద్ద సంస్థలో ఇద్దరి మధ్య కాంట్రాక్ట్స్ ఉంటాయి, అగ్రిమెంట్. అది ఎలా ఉంటుందంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పుకుంటారు, చెప్పి కింద ఇంకొకటి ఉంటుంది అగ్రిమెంట్. అదేంటంటే మీకు మాకు మధ్య ఇవన్నీ జరిగినాయి, ఇవి థర్డ్ పర్సన్ డిస్ప్లే చేయకూడదు. ఆఫీసులో ఇంటర్నల్ విషయాలు ఏమవుతున్నా అది అవుటర్ పర్సన్ తెలియజేయకూడదు అనేటువంటి ఉంటుంది. ఆమె కావేరి ఆమె వ్యక్తి చేసిన తప్పది. అతను అగ్రిమెంట్ ఏదో చెప్పాడు, రూల్స్ ఫాలో అయింది, బయట వాళ్ళు చెప్పడం ఏంటి, మీడియాకు చెప్పడం ఏంటి, అది ఆమె చేసిన తప్పు. అందుకనే ఆవిడ మీద లీగల్ చర్యలు తీసుకుంటా అని చెప్పడం జరిగింది. ఏమైనా దీని మీద ఏంటంటే వీళ్ళు నెగిటివ్ ట్రోల్ స్టాండ్ ఆన్ చేయడం, ఆయన గురించి ఆయన యాటిట్యూడ్ ఎక్కువ ఉంది, ఆయన కలవడం ఇబ్బంది అని చెప్పేసి ఆయన్ని కూడా కిందకు లాగడానికి కూడా ప్రయత్నం చేశారు. సో ఈ విషయంలో కూడా వెంటనే వాళ్ళ PR టీం కూడా రియాక్ట్ అయింది, అటువంటివి ఏవి లేవు అని ప్రకటన చేశారు. సో ఇటువంటివి అందరి మధ్య ఉంటాయి.
ఏ హీరోయిన్ అగ్రిమెంట్ చేయాలన్నా కంపల్సరీ అగ్రిమెంట్ సైన్ తీసుకుంటారు హీరోలైనా. అవును. ఉంటేనే బాండ్ ఉంటేనే నడుస్తుంది. ఇందులో అల్లు అర్జున్ గారి తప్పు ఉందని కూడా నేను భావించట్లేదు. ఓకే. ఏమైనా వాళ్ళు లేవనే చెప్పారు. సో హీరో అయితే లేవు, ఇదంతా ఓన్లీ రూమర్స్ క్రియేట్ చేయడానికి, బ్యాడ్ చేయడానికి అనేది. బ్యాడ్ చేయడానికి అని చెప్తున్నారు కానీ రూమర్స్ కాదు, ఖచ్చితంగా అందరి హీరోలకు కూడా ఉంటే అల్లు అర్జున్ గారికి ఉండడమే మంచిది. ఓకే. ఆయన లేవని చెప్పుకుంటాడు కానీ ఉంటేనే మంచిది. ఆయన చెప్పినటువంటి రూల్స్ అప్లికబుల్ ఫర్ ఆల్ హీరోస్ అండ్ హీరోయిన్స్. సో నేనైతే అల్లు అర్జున్ గారిని సపోర్ట్ చేస్తున్నానండి 100%. వాళ్ళైతే ఏమి లేవని వాళ్ళ టీం చెప్పారు. గీతా ఆర్ట్స్ కూడా ప్రకటన కూడా చేశారు. జరిగిన విషయం. థ్యాంక్ యూ సార్.